హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ సాఫ్ట్గా ఉండే దోశలు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. దోశలు అనగానే మనం మినపప్పు బియ్యం నానబెట్టుకొని ఎక్కువ టైం పడుతుంది కదా, అలా కాకుండా కేవలం ఒక కప్పు గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ అంటారు కదా, ఆ రవ్వ అలాగే అటుకులతోనైతే ఒక్కసారి ఈ విధంగా అట్లయితే ప్రిపేర్ చేసి చూడండి. చాలా సాఫ్ట్గా దూదిలాగా ఎంత బాగా వస్తాయంటే చాలా రుచిగా ఉంటాయండి. చక్కగా ఇప్పుడు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకున్నాక దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకొని ఆ వాటర్ని మొత్తం వంపేసుకోవాలి. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి, దోశల పిండి లేకపోయినా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నా కానీ దోశలు మట్టుకు చాలా టేస్టీగా ఉంటాయండి. అటుకుల్లోని వాటర్ మొత్తం వంపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు వరకు దొడ్డు రవ్వ వేసుకోవాలి. గోధుమ రవ్వ అంటారు కదా, ఆ రవ్వని వేసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న రవ్వని తీసుకోండి. దొడ్డు రవ్వలో కొంచెం సన్నగా ఉండే రవ్వ ఉంటుంది, అలాగే లావుగా ఉండే రవ్వ కూడా ఉంటుంది. లావుగా ఉండే రవ్వ ఒక కప్పు వరకు వేసుకొని ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. మనము ఏ కప్పుతోనైతే అటుకులు అలాగే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న కప్పు వచ్చేసి పెరుగు వేసుకున్నాం కదా, ఇంకా 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి మనకి. ఇక్కడ నేను 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. కరెక్ట్ కొలత ప్రకారం చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి మీకు దోశలు మట్టుకు. వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా వీటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. రవ్వ, అటుకులు చక్కగా మనం వేసుకున్న పెరుగు వాటర్లో కలిసే విధంగా స్పూన్తోని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా కలుపుకొని ఒక్క 15 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చక్కగా నానుతుందండి రవ్వ అలాగే అటుకులు కూడా. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్ అలాగే ఇంకా స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటివి నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత చక్కగా రవ్వ, అటుకులు నాని కదా, వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ మజ్జిగలాగా ఉంది కదా, దీన్నే వేసేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చక్కగా మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోండి, ఎక్కడ బరక లేకుండా. ఇదంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము పిండిని అంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇంకా మిగతా ఉన్నది కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. అంతా ఈ గిన్నెలోకి తీసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి రుచికి సరిపడినంత సాల్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం వేసుకున్న ఉప్పు అనేది చక్కగా పిండిలో కలిసే విధంగా ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. దోశలు మట్టుకు నిజంగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా నోట్లో పెట్టుకుంటామో లేదో అలా వెన్నెలా కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా వస్తాయి. మనం గోధుమ రవ్వ అలాగే అటుకులతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇంకా మళ్ళీ తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకుందాము. పెనం పెట్టుకొని ఒకసారి ఉల్లిపాయతోనైతే క్లీన్ చేసేసుకోవాలండి పెనాన్ని. పెనం బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, పిండి అనేది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఒక గరిటెడు వరకు వేసుకోండి. ఒక గరిటెడు వరకు పిండి వేసుకొని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి, కొంచెం లైట్గానే స్ప్రెడ్ చేసేసుకోండి. కొంచెం లావుగానే వస్తాయి ఈ దోశలు మట్టుకు మనకి. ఒక గరిటెడు పిండి వేసుకొని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి చిన్న చిన్నగా హోల్స్ పడ్డాయి, ఇలా పడతాయండి. చక్కగా సాఫ్ట్గా ఉంటాయి ఇలా వస్తేనే మనం వేసుకునే అట్లనేటివి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా కలర్ వచ్చేసింది మనం వేసుకున్న అట్టు అనేది. ఇప్పుడు దీన్ని స్లోగా తీసుకొని ఇంకో పక్క కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా మనకి ఎన్ని కావాలో అన్ని 1 బై 1 దోశలు అయితే వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు ఈ దోశలతోని
కమ్మగా ఉండే పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నానండి. మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ అట్లు మట్టుకు గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసుకునేటివి. మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చినాయో, నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో గనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.